జెండావిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ప్రపంచమంతటి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు వారి త్యాగాలుగా నెహ్రూ గారి కుటుంబం, గాంధీ గారి కుటుంబం ప్రాణాలు త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జెండా నాటడం జరిగింది. ఈరోజు చెప్పుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంకా ఏ ప్రభుత్వాలైనా ప్రాణాలు త్యాగం చేసినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఈరోజు చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవాళ త్యాగాలను చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం ఆనాడు పోరాడినటువంటి యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఆనాడు స్వాతంత్రానికి ఏ పార్టీ అయినా ఉన్నదా? మరి ఈరోజు తెలంగాణ రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇదే కడవకుండా చంద్రశేఖర్ కుటుంబ ఫ్యామిలీ అందరం వెళ్ళి తెలంగాణ కాళ్ళు మొక్కి, సోదమ్మ కాళ్ళు మొక్కి తెచ్చుకున్నారు. ఆమె కూడా తెలంగాణ బిడ్డలు చనిపోతా ఉంటే టీవీలలో చూసి అయ్యో ఇంతమంది బిడ్డలు చనిపోతున్నారా, అలాంటి బాధలు మాదకెందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చినా రాకున్నా రెండు రాష్ట్రాలు విడిపోయినా సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.